ఈ సెషన్లో మనం కలర్స్ని ఏ విధంగా డిఫైన్ చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలి, మరియు కలర్ ట్రాపింగ్ ఏ విధంగా చేయాలి అనేది చూస్తాం. మరి బేసిక్గా మీకు కలర్స్ ఇక్కడ కలర్ ప్యాలెట్లో షో కలర్స్ అనగానే వచ్చేస్తుంది. హైడ్ కలర్స్ అంటే మళ్ళీ పోతుంది. విండో షో కలర్స్. ఓకే, ఈ స్టైల్స్ ట్యాబ్ పక్కనే ఉంది. ఓకే, ఇక్కడ డిఫాల్ట్గా ఉండే కలర్స్ కొన్ని రావడం జరిగింది. మరి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కానీ టెక్స్ట్ కానీ ఇక్కడ తీసుకున్నట్లయితే దానికి మీరు సెలెక్ట్ చేసిన కలర్ అప్లై అవుతూ ఉంది. మరి నన్ అంటే దానికి కలర్ మొత్తం పోతుంది. మరి ఇక్కడ చూడండి, పైన 3 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు అప్లై చేసే కలర్ దేనికి అప్లై కావాలి అనే దానికి ఈ ఆప్షన్స్. ఫస్ట్ బటన్ సెలెక్ట్ చేస్తే మీరు లైన్ కలర్ అప్లై చేస్తున్నారు అని అర్థం. ఈ ఆబ్జెక్ట్కి లైన్ కలర్ అప్లై అవుతుంది. సపోజ్ బ్లూ ఇస్తాను, చూడండి లైన్ బ్లూగా వచ్చింది. అదే సెకండ్ ఆప్షన్ తీసుకున్నట్లయితే ఫిల్ కలర్ ఏంటి అనేది, దాని లోపల రెడ్ అని ఇస్తున్నాను. థర్డ్ ఆప్షన్ తీసుకున్నట్లయితే లైన్ కలర్ అండ్ ఫిల్ కలర్ రెండు కూడా అనమాట. సో లైన్ ఫిల్ రెండు కూడా సేమ్ కలర్ రావడం జరిగింది. మరి ఈ యొక్క కలర్కి ఇక్కడ టింట్ కూడా అప్లై చేయొచ్చు. 100% ఉంది, నేను 30% ఇస్తాను. చూడండి ఎలా వచ్చిందో. మరి ఈ కలర్ ఏ టైప్ ఆఫ్ కలర్ అనేది ఇక్కడ మనకి ఐకాన్స్లో చూపిస్తుంది. ఇంకా క్లియర్గా కావాలంటే దీని మీద డబుల్ క్లిక్ చేయండి. ఏ కలర్ మీద అయితే డబుల్ క్లిక్ చేశారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ రావడం జరుగుతుంది. చూడండి, నేమ్ ఆఫ్ ద కలర్ గ్రీన్, టైప్ ఆఫ్ ద కలర్ స్పాట్ కలర్. ఓకే, ఇక్కడ స్పాట్, ప్రాసెస్, టింట్ అని ఉంటాయన్నమాట. మరి ఇది స్పాట్ కలర్ కాబట్టి ఇక్కడ స్పాట్ ఐకాన్ ఉంది. అట్లానే ప్రాసెస్ అయితే ప్రాసెస్ ఐకాన్, టింట్ అయితే టింట్ ఐకాన్ ఉంటుందన్నమాట. మరి ఇది ఆర్జీబీ మోడలా, హెచ్ఎల్ఎస్ మోడలా, సిఎంవైకే మోడలా అనేది కలర్ మోడల్ ఏంటి అనేది కూడా మీకు చూపిస్తుంది. ఇది ఆర్జీబీ మోడల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సిఎంవైకే అయితే ఐకాన్ ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఎనీవే ఇప్పుడు దీన్ని మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఈ కలర్ని. ఫర్ ఎగ్జాంపుల్ దీని నేమ్ గ్రీన్ అని ఉంది, గ్రీన్ న్యూ అని ఇస్తున్నాను, green_new. ఇప్పుడు దీనికి కాస్త ఈ గ్రీన్నెస్ని కాస్త తగ్గిస్తాను. ఇది ఒరిజినల్, ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన కలర్. ఓకే అంటాను. చూడండి, కొత్తగా వచ్చిన కలర్ గ్రీన్ న్యూ ఈ విధంగా ఉంది. మరి ఇట్లా కాకుండా కొత్త కలరే మీరు క్రియేట్ చేయాలి అనుకోండి, ఇక్కడ క్లిక్ చేయండి, మెనూలో న్యూ కలర్ తీసుకోండి. ఇప్పుడు నేమ్ ఆఫ్ ద కలర్ ఇవ్వండి, మై కలర్. ఇప్పుడు ఇది టైప్ ఏంటి అనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఏ టైప్ కలరో ఆ టైప్ తీసుకోండి. ప్లస్ నాకు ఇట్లా లైట్ రెడ్డిష్గా కావాలనుకుంటాను. ఓకే, మరి ఈ న్యూ కలర్ కూడా మై కలర్ అనే నేమ్తో ఇక్కడ లిస్ట్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, మరి ఈ విధంగా మీరు ఉన్న కలర్ని కూడా చేంజ్ చేయొచ్చు. నేమ్ కానీ దాని యొక్క అడ్జస్ట్మెంట్స్ కానీ కలర్ అడ్జస్ట్మెంట్స్ కానీ ఎవ్రీథింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కలర్ వద్దనుకోండి, మళ్ళీ ఇక్కడికి వెళ్ళండి, మెనూలోకి క్లిక్ చేయండి, డిలీట్ మై కలర్, లేదంటే డూప్లికేట్, ఇట్లా చాలా ఉన్నాయి ఆప్షన్స్. అట్లనే కన్వర్ట్ టు ప్రాసెస్ కలర్గా మార్చమని ఆప్షన్ కూడా ఉంది. వద్దనుకుంటే డిలీట్ కలర్. మరి ఇక ఎలిమెంట్స్లోకి వెళ్తే ఫిల్ అండ్ స్ట్రోక్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ కూడా ఈ యొక్క కలర్కి సంబంధించిన ఫిల్లింగ్, స్ట్రోకింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫిల్
ఏంటి, ఏ టైప్ ఆఫ్ ఫిల్లింగ్ కావాలి, కలర్ ఏంటి, టింట్ ఎంత, అట్లానే స్ట్రోక్ ఎలా ఉండాలి, అంటే లైన్ స్ట్రోక్, అట్లానే లైన్ స్ట్రోక్కి కలర్ ఏంటి, దీని టింట్ ఎంత. ఓకే, ఈ విధంగా మీరు ఫిల్లింగ్ అండ్ స్ట్రోకింగ్ కూడా క్లియర్గా చేయొచ్చు. సో కొత్త కలర్ని క్రియేట్ చేయొచ్చు, కలర్స్ని అప్లై చేయొచ్చు, ఉన్న కలర్ని రిమూవ్ చేయొచ్చు, ఉన్న కలర్ నేమ్ని చేంజ్ చేయొచ్చు. ఈ విధంగా కలర్స్ని యొక్క దీంట్లో అన్నీ చూడండి అదే విధంగా మారిపోయాయి. అట్లానే మళ్ళీ ఎలిమెంట్స్, ఫిల్ అండ్ స్ట్రోక్, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫిల్, మళ్ళీ సాలిడ్ తీసుకోండి. ఇంతకు ముందర ఉన్నట్లే సాలిడ్ కలర్ వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా మీరు కలర్స్ని మేనేజ్ చేయొచ్చండి.